హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్ట్ వీడియో. చాలామంది ఏంటంటే వాళ్ళ మొబైల్కి పెట్టిన ప్యాట్రాన్ లాక్ లేకపోతే పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలని అడుగుతూ ఉంటారు. యాక్చువల్ చూడండి, రీసెట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం పోద్ది. అంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్ కానివ్వండి, లేకపోతే మీ మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ కానివ్వండి, లేకపోతే మీ మొబైల్లో ఉండే ఫొటోస్ కానివ్వండి, అవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మాత్రం ఏంటంటే మీరు ఆ ప్యాట్రాన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం చూడండి, నేను ఒక ట్రిక్ చెప్తాను. మీరు మీ మొబైల్లో ఏం చేయాలి అంటే రికవరీ మోడ్లోకి వెళ్ళాలి. రికవరీ మోడ్లోకి ఎలా వెళ్తారు అని అంటే చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి మీ మొబైల్ మోడల్ నెంబర్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర MI4i ఉంది. దానికి సంబంధించి ఏంటంటే రికవరీ మోడ్ అని టైప్ చేస్తే నాకు ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? మీరు ఏంటంటే ఫస్ట్ మీ ఫోన్ ఆఫ్ చేసేయండి. మొత్తం ఆఫ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో వాల్యూమ్ డౌన్ బటన్ ప్లస్ పవర్ బటన్ ఒకేసారి ప్రెస్ చేస్తే ఏంటంటే రికవరీ మోడ్లోకి వెళ్తుంది. నేను చేసి చూపిస్తాను. అలా కాకుండా చూడండి, మీ దగ్గర శాంసంగ్ ఉందనుకోండి, శాంసంగ్ J7 ఉందనుకోండి, శాంసంగ్ Galaxy S6 ఉందనుకోండి, దానికి మనం ఏం చేయాలి, ఇక్కడ రికవరీ మోడ్ అని ప్రెస్ చేయండి. ఓకే, రికవరీ మోడ్ కాంబినేషన్ అని టైప్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీకు చాలా సైట్స్ వస్తాయి వాటి గురించి చెప్పేవి. ఓకే, కాంబినేషన్ అని టైప్ చేసినా కూడా మీకు ఏంటంటే దానికి సంబంధించిన రికవరీ మోడ్కి సంబంధించిన సెట్టింగ్స్ చెప్తాయి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిందా? వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక సైట్ని క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని అక్కడ ఏ కీస్ ప్రెస్ చేస్తే వస్తుందో చెప్తుంది. జనరల్గా అందరికీ ఇవే ఉంటాయి. ఏంటి, మనకు వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, తర్వాత వచ్చేసి పవర్ బటన్. దీన్ని యూజ్ చేస్తేనే ఏంటంటే వెళ్తుంది. మనం డిఫరెంట్గా ట్రై చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు నా దాంట్లో ఏంటి వాల్యూమ్ డౌన్ ఉన్న పవర్ బటన్. ఓకే, మీకు అది కూడా రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాల్యూమ్ అప్ బటన్ పెట్టి పవర్ బటన్ ప్రెస్ చేయండి. అది కూడా రాలేదనుకోండి, మూడింటిని ఒకటేసారి ప్రెస్ చేయండి. అలా ఏదో ఒకటి ఏంటంటే వర్క్ అయిపోద్ది. ఓకే, సో మీకు అప్పటి కూడా వర్క్ అవ్వకపోతే ఏం చేయాలి మనం అంటే చూడండి, ఇక్కడ గూగుల్లోకి వెళ్తే వీళ్ళే చెప్తారు. ఓకే, సో వీటిని యూజ్ చేసేసి ఏంటంటే మనం దీనిలోకి వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఓకే, అక్కడ ఏం చేయాలి తెలుసా, మీరు ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఏది, వైప్ డాటా ఫ్యాక్టరీ రీసెట్ అని చూసారా? దీన్ని తీసుకుంటే ఏంటంటే మీ మొబైల్లో ఏంటంటే పాస్వర్డ్ ఉన్నా సరే లేకపోతే ప్యాటర్న్ ఉన్నా సరే అది అన్లాక్ అయిపోద్ది. ఇప్పుడు నా మొబైల్ ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఇది నా మొబైల్. ఓకే, దీన్ని నేను ఆన్ చేశాను చూడండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అన్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇది అన్లాక్ అవ్వట్లేదు చూడండి. ఓకే, ఇదేంటంటే నేను ప్యాటర్న్ మర్చిపోయాను అనుకోండి. ఓకే, ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ సింపుల్గా ఇక్కడ నా ఏంటి వాల్యూమ్ డౌన్ బటన్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే పవర్ బటన్ అని చూసారా? రెండింటిని ప్రెస్ చేస్తాను కలిపి ఒకటేసారి. ఓకే, రెండింటిని కలిపి ఒకటేసారి ప్రెస్ చేస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆఫ్ చేయండి. పవర్ ఆఫ్ చేయాలి కదా. ఓకే, సో నేను ఏంటంటే ఇక్కడ పవర్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, పవర్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా చేయండి. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ అప్, తర్వాత వచ్చేసి ఈ డౌన్ బటన్ రెండింటిని ఒకటేసారి ప్రెస్ చేస్తున్నాను. నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిట్లలో వాల్యూమ్ అప్ బటన్ ఉంటుంది, కొన్నిట్లలో ఇది ఉంటుంది అన్నట్టు. చూడండి, నాకు ఇలా వచ్చింది. ఎందుకంటే నేను కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకున్నాను నా మొబైల్లో. నాకు ఈజీగా ఉండడానికి కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. కస్టమ్ రామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దానికోసం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ పెట్టాను. ఓకే, ఫ్లాష్ ఫై అనే ఒక యాప్ దొరుకుతుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే మీరు ఇప్పుడు వాల్యూమ్ అప్ బటన్ లేదా వాల్యూమ్ డౌన్ బటన్ ప్లస్ పవర్ బటన్ యూస్ చేస్తే ఇలాంటి స్క్రీన్ ఒకటి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఒకవేళ కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను ఇంతకుముందు అక్కడ వైప్ డాటా అని చెప్పాను చూసారా, అటువంటి స్క్రీన్ వస్తుంది. ఏదైనా సరే మీరు ఈజీగా వైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వైప్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాను చూడండి. ఓకే, వైప్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది కింద. ఓకే, ఇక్కడ దీన్ని జరపండి అంతే. కింద ఉన్నదాన్ని దీన్ని అటు సైడ్కి జరపండి. జరిపిన తర్వాత ఏంటంటే ఇది రీసెట్ అయిపోయింది. రీసెట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేయండి. మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నేను ఏంటంటే రీబూట్ చేస్తాను, లేదా పవర్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి. ఆన్ చేస్తే ఇలా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత ఏంటి, డైరెక్ట్గా నాకు సేమ్ ఇంతకుముందు మీరు స్టార్టింగ్ మొబైల్ ఉన్నప్పుడు ఎలా సెట్టింగ్స్ అయితే ఇస్తారో అవన్నీ ఇచ్చేయచ్చు అన్నట్టు. అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత వచ్చేసి మీ మొబైల్ లొకేషన్, తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇచ్చేయచ్చు. నా మొబైల్లో ఇలా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా వచ్చేసింది చూడండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది, కంట్రీ ఇచ్చేస్తున్నాను. తర్వాత వచ్చేసి వైఫై సెలెక్ట్ చేసుకోమంటుంది. అవన్నీ ఇచ్చేసి మీరు ఏంటంటే ఈజీగా మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. మీ మొబైల్లో ఏంటంటే ఇలా రావచ్చు. కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఓకే, పవర్ అప్, వాల్యూమ్ అప్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఇలాంటిది వచ్చిన తర్వాత మీరు ఏంటంటే వైప్ డాటా ఫ్యాక్టరీ రీసెట్ అని చూసారా, దీన్ని తీసుకోండి. ఈ ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే మీకు అది అనేది రీసెట్ అయిపోద్ది. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్లో ఉన్న డేటా మాత్రం మొత్తం పోద్ది. ఓకే, సో
ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.